యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి 3 మాటలు తన దగ్గర ఉన్న వారిని గురించి మాట్లాడితే మిగిలిన 4 మాటలు తన గురించి మాట్లాడుకున్నారు. యోహాను సువార్త 19:28లో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఈ మాటలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది, ఆయన మానవుడిగా దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. భౌతిక శ్రమను ఆయన అనుభవించాడు. హెబ్రీ 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన శారీరకమైన బాధను పొందాడు. నేను దప్పిగొనుచున్నాను అని అనగానే ఆయనకు వెనిగర్ బాలాన్ని కలిపి ఇచ్చారు. ఎందుకంటే అది అనస్థియాలా పనిచేస్తుంది, నొప్పి తెలియకుండా ఉంటుంది. కానీ ప్రభువు దానికి నిరాకరించారు. ఎందుకంటే ఆయన బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. బాధపడిన రక్షకుడు మన బాధను బాగా అర్థం చేసుకోగలుగుతారు. 69వ కీర్తన 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. లేఖనాలు ఏ విధంగా చెప్పబడ్డాయో కరెక్ట్గా అదే శ్రమ గుండా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అలాగే ఆయన సేవకుడిగా దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. హాగరు యొక్క కుమారుడు ఇస్మాయేలు సూరు ఎడారిలో దాహంతో బాధపడుతున్నప్పుడు అక్కడ దేవుడు నీటి ఓటను పుట్టించి ఇస్మాయేలు దాహం తీర్చాడు. ఇశ్రాయేలీలు మారా అనే చోటుకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఆ నీటిని మధురంగా మార్చాడు. మరలా ఇశ్రాయేలీలు త్రాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు బండ నుండి నీళ్లు రప్పించి వాళ్ళ యొక్క దాహం తీర్చాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు అని సమరయ స్త్రీతో చెప్పాడు. నేనే జీవజలము అని చెప్పి నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని చెప్పారు. దప్పిగొను వారలారా నా యొద్దకు రండి, నేనిచ్చు నీళ్లు త్రాగితే మీ దప్పిక తీరటమే కాదు, మీ కడుపులో నుండి జీవజల నదులు పారతాయి అని అంటున్నారు. ఆ దప్పిక తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొనటానికి ఇష్టపడ్డాడు. ఆయన సుతుడిగా శారీరకంగా బాధపడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయన సేవకుడిగా దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన స్నేహితుడిగా నిన్ను నన్ను రక్షించడానికి శిలువ మీద ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒంటరితనం గుండా వెళ్ళాడు. ఎందుకంటే తండ్రితో మనల్ని కలపడానికి ఇష్టపడ్డాడు. ఆయన దప్పికొన్నాడు. ఎందుకంటే మన ఆత్మీయ దాహం తీర్చడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆకలి కొన్నాడు. ఎందుకంటే ఆయన మనకు జీవాహారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు.